హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఎందుకు అన్షేకబుల్గా ఉండాలి? ఎవరైతే అన్షేకబుల్గా ఉంటారో వాళ్ళ లైఫ్లో రెండు జరుగుతాయండి. ఒకటి, గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుంది. నెంబర్ 2, ఏ సిచ్యువేషన్ కూడా, ఏ మనిషి, ఏ వ్యక్తి, ఏ సమస్య కూడా వాళ్ళని అన్కంట్రోలబుల్గా ఉండనీయదు. ఎందుకంటే వాళ్ళు అన్షేకబుల్గా ఉండగలుగుతారు. అంటే వాళ్ళు దేన్నైనా కంట్రోల్ చేయగలుగుతారు. మనల్ని షేక్ చేసే వాటిల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న ఒక అద్భుతమైన టాపిక్ ప్రెషర్ అండి. ప్రెషర్ని 60-70% ఆఫ్ ద పీపుల్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో మీరు గమనించి చూస్తే 2 గోడల మధ్య ఒక వ్యక్తి ఇరుక్కుపోయాడు. ముందుకు పోవాల్సిన పరిస్థితి, కానీ ఇరుక్కుపోయాడు. అసలు ఆ గ్యాప్ ఎక్కువ లేదండి. మన లైఫ్లో కూడా ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. ఆ గోడలు ఫినాన్షియల్ ప్రెషర్ కావచ్చు, ఆ గోడలు రిలేషన్షిప్లో ఇష్యూస్ కావచ్చు, ఆ గోడలు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ కావచ్చు, ఆ గోడలు పియర్ ప్రెషర్ కావచ్చు, చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి వచ్చే ప్రెషర్స్ కావచ్చు, ఆ గోడలు మన లవ్డ్ వన్స్ మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ గోడలు మన మీద మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ గోడలు మనం పెట్టుకున్న చాలా పెద్ద గోల్స్ కావచ్చు. అది ఏదైనా సరే ప్రెషర్ని క్రియేట్ చేస్తాయా, క్రియేట్ చేయవా? మనం ప్రెషర్కి, ఒత్తిడికి గురవుతామా, అవ్వమా? షర్ప్ అసలు ఈ గోడలు లేకుంటే చాలా బాగుంటుంది కదా. గోడలు లేకుండా ఉండటం కుదరదు. అంటే లైఫ్లో ప్రెషర్ లేకుండా ఉండటం కుదరదు. అది ఏ ఏరియా అయినా సరే. ఇంకా నిజం చెప్పాలంటే ప్రెషర్ చాలా మంచిదండి. ప్రెషర్ చాలా చాలా గొప్పది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రెషర్ ఎందుకు గొప్పది అనేది. ఇప్పుడు మీరు కుక్కర్లో అన్నం వండేటప్పుడు ప్రెషర్ లేదనుకోండి, అన్నం ఉడుకుతుందా? పప్పు ఉడుకుతుందా? అందుకే కదండి దానికి ప్రెషర్ కుక్కర్ అని పేరు పెట్టారు. ప్రెషర్ లేకపోతే ఉడకదండి. అయితే ఆ ప్రెషర్ మనం ఎంత తీసుకోవాలి, ఎంత వదిలేయాలి? కుక్కర్లో అందుకే పైన విజిల్ ఉంటుంది. తీసుకోవాల్సినంత ప్రెషర్ అది తీసుకొని మిగతా ప్రెషర్ అది కొయ్యని రిలీజ్ చేస్తుంది. మనం కూడా మనం తెలియక ఏం చేస్తుంటామంటే మన లవ్డ్ వన్స్ మీద ఆ ప్రెషర్ చూపిస్తుంటాం. ప్రెషర్ని హ్యాండిల్ చేసే విధానాలు కొన్ని ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేద్దామండి. కొన్ని పాయింట్స్, కొన్ని పర్స్పెక్టివ్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. కానీ అదంతా తెలవాలి అంటే ఫస్ట్ ప్రెషర్ చాలా గొప్పది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెషర్, అది ఫినాన్షియల్ ప్రెషర్ కావచ్చు, ఇమోషనల్ ప్రెషర్ కావచ్చు, రిలేషన్షిప్లో ఇంకేమన్నా ప్రెషర్ కావచ్చు. ప్రెషర్ ఏదైనా సరే, ప్రెషర్ మీలో ఉన్న ట్రెజర్ని వెతికి తీయగలదు. మనలో ఉన్న ట్రెజర్ని, మనలో ఉన్న సత్తాని, మనలో ఉన్న ఆ అద్భుతమైన ఎబిలిటీస్ని, మనలో ఉన్న దమ్ముని, దాన్నే నేను ట్రెజర్ అంటున్నా, ఆ ట్రెజర్ని బయటికి తీయగలదు. ఏం తీయగలదు? ప్రెషర్ తీయగలదు. అయితే అట్లని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రెషర్ తీసుకోవటానికి లేదు. ప్రెషర్లో ఉన్నప్పుడు, ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మనం ఫోటో చూసాం కదా, చుట్టూ గోడలు బంధించేసినాయి. మరి ఈ గోడల్ని బద్దలుగా పగలగొట్టుకొని, ఈ గోడల్ని బ్రేక్ చేసి మనం అనుకున్నది మనం రీచ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే ప్రెషర్ని హ్యాండిల్ చేయటం తెలవాలి. ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? హ్యాండిల్ చేయాలంటే మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు
2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్, మీ అందరి ఫేవరెట్ March 22nd and 23rd 2 full days, మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటది? ఎస్, యు ఆర్ రైట్, బీ అన్షేకబుల్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో ఎంత కష్టం వచ్చినా, బిజినెస్లో ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నిలబడి షైన్ అవ్వాలి అంటే మనం అన్షేకబుల్గా ఉండాల్సిందే. టఫ్ టైమ్స్ టఫ్ మైండ్స్ని షేక్ చెయ్యలేవు. ఆ మన మైండ్ని టఫ్గా, రఫ్గా ఎలా చేసుకోవాలి, ఆ స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్, March 22nd and 23rd. దెన్ ఏప్రిల్లో గోల్స్ పెట్టుకుంటే సరిపోదండి, కలలు కంటే సరిపోదు. ఆ కలలు సాకారం చేసుకోవాలి అంటే ఓన్లీ మోటివేషన్ కూడా సరిపోదు. మన గోల్స్ అచీవ్ చేయడానికి, గ్రో అవ్వటానికి ఒక ప్రూవెన్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ, April 26th and 27th. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దృష్టికోణంలో ఫస్ట్ మార్పు ఎక్కడ తెచ్చుకోవాలంటే, లైఫ్లో మనకి ఒక డెడ్ ఎండ్ ఎదురైతే, రోడ్డు మీద మనం ప్రయాణిస్తున్నాం, ఒక డెడ్ ఎండ్ వచ్చింది, ఇక అంతా అయిపోయింది అన్న భావన కలుగుతుంది కదా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, రోడ్డు ఆగిపోయింది, మన ఆలోచన కాదు. మన ఆలోచన ఆగకూడదు. డెడ్ ఎండ్ వస్తే, రోడ్డు మీద డెడ్ ఎండ్ వస్తే మీరు ఏం చేస్తారండి? యూటర్న్ తీసుకొని వెనక్కి వస్తారు. వెనక్కొచ్చి మీరు పోవాలనుకున్న చోటికి పోవటానికి ఈ రోడ్డు పనికి రాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి అని ఆలోచిస్తామా, ఆలోచించమా? డెడ్ ఎండ్ వచ్చిందని కూర్చొని బండి దిగి, కారు దిగి కూర్చొని ఓ టెంట్ వేసుకొని ఏడుస్తామండి? ఒకసారి ఆలోచించండి. లైఫ్లో ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, డెడ్ ఎండ్ వచ్చినప్పుడు అయిపోయింది నా జీవితం, దానివల్లే మనం షేక్ అవుతున్నాం. నా జీవితం ఇక్కడితో అయిపోయింది, దిస్ ఈజ్ ద ఎండ్ టు మై లైఫ్, దిస్ ఈజ్ ద ఎండ్ టు మై బిజినెస్. ఈ థాట్ ప్యాటర్నే మనల్ని షేక్ చేస్తుంది. సొల్యూషన్ ఏంటి? ఇప్పటి నుంచి మీకు ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇది ఎండింగ్ కాదు, బిగినింగ్ అనే ఒక పర్స్పెక్టివ్ ఉండాలండి. అప్పుడు ప్రెషర్స్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోగలం, అప్పుడు ఆలోచించగలం. సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇలా 2 గోడల మధ్య మిమ్మల్ని మీ లైఫ్ బంధించినప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఆ గోడల్ని బ్రేక్ చేయగలం, కొన్ని సందర్భాలలో ఆ గోడల్ని బ్రేక్ చేయలేమండి. అక్కడ మనం రెసిస్ట్ అవ్వకూడదు. అక్కడ మనం ఏం చేయాలంటే పర్సిస్ట్ అవ్వాలి. పర్సిస్ట్ అవ్వటం అంటే ఏంటంటే, అక్కడ కొంచెం బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ బెండింగ్ అంటే నెగటివ్ కాదండి. నేను అడ్జస్టింగ్ గురించి మాట్లాడట్లా. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. మన ఆలోచన విధానంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది, లేదా కొత్త స్కిల్స్ నేర్చుకొని మనం అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది, లేదా కొత్త ఆలోచన విధానాలకి అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత అడాప్ట్ అవ్వగలిగితే ప్రెషర్ని అంత బెటర్గా హ్యాండిల్ చేయగలం. రిమెంబర్, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బెండ్ అవ్వటం తప్పు కాదు. థర్డ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాల్స్ మే సరౌండ్ యూ బట్ దే కెనాట్ డిఫైన్ యూ. అంటే గోడలు మనల్ని చుట్టుముట్టచ్చు, సమస్యలు మనల్ని చుట్టుముట్టచ్చు, కానీ అవి మనల్ని నిర్వచించలేవు. అంటే ఆ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా డిసిజన్ తీసుకోవాలి, మనం ఎవరం, మనం ఫెయిల్యూరా కాదా, మనం వేస్టా బెస్టా, మనం పనికిరాని వాళ్ళమా పనికొచ్చే వాళ్ళమా, మనం వర్త్లెస్సా వర్దియా, అది లైఫ్లో చుట్టూ వచ్చే ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్, ఇందాక చూపించిన ఇమేజ్లో లాగా గోడలు నిర్వచించేటట్టు మనం చెయ్యకూడదు. అలా చెయ్యకూడదు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేర్ ఈజ్ ఆల్వేస్ అ వే అండి. లైఫ్లో ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి దారికి, ప్రతి ఎండింగ్కి ఒక బిగినింగ్ ఉంటుంది, ప్రతి టన్నెల్కి బయటకి రావటానికి ఒక దారి ఉంటుంది. దారి లేని సమస్య ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కశ్యప్, లేదు మేము చాలా ప్రయత్నించాం, మాకు దారి కనపడట్లేదు. దారి కనపడకపోతే దారి సృష్టించుకోవటమే. హ్యూమన్ మైండ్కి అంత దమ్ముందండి, ఒకటి దారి ఎత్తుక్కోవటం, లేకపోతే దారి సృష్టించుకోవటమే తప్ప
వదిలేసి కూర్చొని బాధపడుతూ సఫర్ అవుతూ డిప్రెస్ అయ్యి షేక్ అవుతూ లైఫ్ని అన్కంట్రోలబుల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ ఇన్నఫ్ కెపాసిటీ టు బ్రేక్ ఎవ్రీ వాల్, ఎవ్రీ ఛాలెంజ్, ఎవ్రీ ప్రాబ్లం యూ ఎన్కౌంటర్ ఇన్ యువర్ లైఫ్. మీలో ఆ దమ్ముంది, సత్తా ఉంది. ఆ గోడలు ఎంత గట్టివైనా సరే వాటిని పగలగొట్టి చీల్చి చెండాడే ముందుకెళ్ళగలుగుతారు. రిమెంబర్, ప్రెషర్స్ మనలో ఉన్న ట్రెజర్ని బయటికి తీయగలవు. రిమెంబర్ టు బికమ్ అన్షేకబుల్.